హాయ్ హలో వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ ట్రిపుల్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్. నిన్నటి క్లాస్లో మనం సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ చూసాము. ఈరోజు క్లాస్లో ఏం చూడబోతున్నామంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేసిక్స్ అనేవి చూడబోతున్నాం అనమాట. లెట్స్ గో. ఈరోజు క్లాస్లో ఏమేమి చూడబోతున్నాం అంటే స్ట్రింగ్స్ని ఎలా కన్కాటినేషన్ చేయాలి, రిపీట్ చేయాలి అని చూస్తాము. అండ్ ఆల్సో ఇన్పుట్ని ఎలా రీడ్ చేస్తాము, ఒక యూజర్ నుంచి ఇన్పుట్ని ఎలా తీసుకుంటాం అనేది ఈ క్లాస్లో చూద్దాం. లెట్స్ గో. ఫస్ట్ స్ట్రింగ్స్ కన్కాటినేషన్ అంటే ఏంటిది అసలు? యాడింగ్ స్ట్రింగ్స్ ఈజ్ కాల్డ్ ఏ స్ట్రింగ్స్ కన్కాటినేషన్. రెండు స్ట్రింగ్స్లని కలిపితే దాన్ని స్ట్రింగ్ కన్కాటినేషన్ అని అంటారనమాట. ఎగ్జాంపుల్స్లో మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ కోడ్ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్లో 1 ఇచ్చాము, ఇక్కడ ఏమి ఇచ్చినాం ప్లస్ అనే సింబల్ ఇచ్చాము. నెక్స్ట్ ఇంకో స్ట్రింగ్లో ఏమి ఇచ్చామంటే 2 అనేది ఇచ్చాము. అంటే ఇక్కడ అర్థమైంది అంటే ఈ రెండు స్ట్రింగ్స్లని మనము కలుపుతున్నాం అనమాట, నాట్ యాడింగ్. ఇప్పుడు ఈ రెండు స్ట్రింగ్స్ ఎడిషన్ అవ్వవు, ఇవి రెండు పక్క పక్కన కలిసి వస్తాయి అనమాట. ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ చేస్తే అర్థమైతే చూడండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ ఆఫ్ 1 ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ 2 ప్రింట్ ఏ. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొచ్చింది? 1 2 అనేవి వచ్చినాయి అనమాట. ఈ రెండు కలిసి వచ్చాయన్నమాట. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ అర్థమవుతుంది మీకు, చూడండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్లో ఒక హలో అనేది ఇచ్చినాం, డబుల్ కొటేషన్స్ పెట్టి హలో అని ఇచ్చినాం. ఇక్కడ ప్లస్ సింబల్ ఇచ్చినాం, ఇంకా డబుల్ కొటేషన్లో స్పేస్ అనేది ఇచ్చాము, మళ్ళీ ప్లస్ తీసుకున్నాము. ఇక్కడ మళ్ళీ ఏమైంది? రెండు కొటేషన్స్లో డబుల్ కొటేషన్స్లో మనం ఇక్కడ వరల్డ్ అని ఇచ్చాము. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ, ఈ ఏని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే హలో స్పేస్ వరల్డ్ అనేది వస్తుంది అనమాట. ఇలా పదాలన్నీ కలిసి వస్తాయి అన్నమాట అవుట్పుట్లో. ఇప్పుడు దీన్నే కన్కాటినేషన్స్ అంటారనమాట. రెండు డబల్ కొటేషన్స్లో ఉన్న రెండు స్ట్రింగ్స్లని కలిపి రాసేదాన్ని స్ట్రింగ్ కన్కాటినేషన్ అని అంటారనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏమున్నది కోడ్లో? యూజర్ నేమ్ ఈక్వల్ టు రవి అని ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ ఇచ్చాము. నెక్స్ట్ ఏం ప్రింట్ చేస్తున్నాం? ఇక్కడ డబల్ కొటేషన్లో హాయ్ అని పెట్టి ప్లస్ యూజర్ నేమ్. అంటే ఈ యూజర్ నేమ్లో ఏ వాల్యూ అయితే ఉన్నదో మనకు ఆ వాల్యూ రెండు కలిసి వస్తాయి అన్నమాట. ఈ హాయ్ ప్లస్ యూజర్ నేమ్ అనే ఒక వాల్యూ అనేది కలిసి వస్తుంది అనమాట. ఇక్కడ ఏమొచ్చింది? హాయ్ అంటే ఇక్కడ ఉన్న హాయ్ ప్లస్ కన్కాటినేషన్ అయ్యి యూజర్ నేమ్లో ఏమున్నది? రవి, అందుకనే హాయ్ రవి అనేది మనకు వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కోడ్లో ఏముంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్లో ఒక స్టార్ అనేది ఇచ్చినాం, ప్లస్ 10 అనేది ఇచ్చినాం. ప్రింట్ ఏ చేస్తే మనకి ఏమొచ్చింది? టైప్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు టైప్ ఎర్రర్ వచ్చింది? ఇక్కడ స్ట్రింగ్ కన్కాటినేషన్లో మనం ఓన్లీ స్ట్రింగ్స్ని మాత్రమే కన్కాటినేట్ చేయలేస్తాం. ఇలా రెండు డబల్ కొటేషన్స్లో ఉన్నవి మాత్రమే మనం స్ట్రింగ్ కన్కాటినేషన్ చేయలేస్తాం. ఇట్లా ఒక ఇంటీజర్ ఒక స్ట్రింగ్ని కన్కాటినేషన్ చేయలేము, అది గుర్తుపెట్టుకోండి. చూడండి మనకి ఏం ఎర్రర్ వచ్చింది? కెన్ ఓన్లీ కన్కాటినేషన్ స్ట్రింగ్స్ నాట్ ఇంట్. అర్థమైందా? స్ట్రింగ్ టు స్ట్రింగ్ మాత్రమే మనం కన్కాటినేషన్ చేయలేస్తాం, ఒక స్ట్రింగ్ని ఒక ఇంటీజర్ని కన్కాటినేషన్ చేయలేము. దట్స్ ఇట్. నెక్స్ట్ స్ట్రింగ్ రిపిటేషన్. అసలు స్ట్రింగ్ రిపిటేషన్ అంటే ఏంటిది? స్ట్రింగ్ విల్ బి రిపీటెడ్ 10 times. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రింగ్ రిపిటేషన్. అంటే ఏంటిది? ఇప్పుడు మనం కోడ్ చూద్దాము. ఇప్పుడు కోడ్లో ఏమవుతున్నది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఒక స్ట్రింగ్, ఇక్కడ ఒక స్టార్ ఇచ్చాము, స్టార్ ఇచ్చి ఇక్కడ ఒక ఇంకో స్టార్ సింబల్ వాడినాం, పక్కన 10 అనేది పెట్టినాం. అంటే ఈ స్ట్రింగ్లో ఉన్న స్టార్ మనకి 10 times కావాలి అని అడుగుతున్నాం. అప్పుడు దేనికైనా మనం ఈ సింబల్ పెట్టి మనం పక్కన ఎన్ని నెంబర్ ఇస్తే ఈ స్ట్రింగ్లో ఉన్న నెంబర్, ఈ స్ట్రింగ్లో ఉన్న వాల్యూస్, ఈ స్ట్రింగ్లో ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి మనకి అన్ని టైమ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ స్ట్రింగ్లో మనం ఇలా ఇచ్చినాం అనుకో, మనకి ఇది ఎన్ని టైమ్స్ వస్తుంది? 2 times వస్తుంది అనమాట. అదే ఈ స్ట్రింగ్లో ఇలా పెట్టి ఈ ప్లస్ అనే సింబల్ని 5 times ఇచ్చామనుకో, మనకి ఇక్కడ ఎన్ని టైమ్స్ వస్తుంది? 5 times అనేవి వస్తుంది అనమాట. ఇలా అయితే మనం ఇక్కడ రిపిటేషన్కి ఏం వాడాలి అంటే, రిపిటేషన్కి ఇలా స్టార్ మార్క్ అనేది వాడాలన్నమాట. అదే కన్కాటినేషన్కి అయితే మనం ఏ సింబల్ వాడాలి? కన్కాటినేషన్కి సింబల్ మనం ప్లస్ అనేది యూస్ చేయాలన్నమాట. ఈ సింబల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కోడ్లో ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్టార్ని ఇంటూ 10 times చేస్తే మనకి ప్రింట్లో అవుట్పుట్ ఎన్ని టైమ్స్ వచ్చింది? ఇక్కడ 10 times అనేది వచ్చింది అనమాట.
ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు పైథాన్, ఒక స్ట్రింగ్లో మనం పైథాన్ అని ఇచ్చినాం అనమాట. ఇక్కడ ఏమైనది మళ్ళీ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్టార్ అనేది ఇంటూ 3 టైమ్స్, అంటే స్టార్ 3 టైమ్స్, ఇంకా ఈ స్ట్రింగ్లో ఉన్నది మనకి 3 టైమ్స్ కావాలని ఇచ్చినాం, ప్లస్ ఎస్ అంటే ఇక్కడ ఏం తీసుకుంటుంది, ఇక్కడున్న ఎస్ తీసుకుంటుంది అనమాట, ఇక్కడున్న ఎస్ తీసుకుంటుంది, ప్లస్ మళ్ళీ ఇంకేమున్నది, మళ్ళీ ఇంకా స్ట్రింగ్లో స్టార్ పెట్టారు, మళ్ళీ ఇంటూ 3 టైమ్స్, మళ్ళీ ఇది 3 టైమ్స్ కావాలి అని అడిగినాం. ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎస్ అనేది ఇలా చేంజ్ అయిపోతుంది. ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇప్పుడు ప్రింట్ టెస్ట్ చేసుకుంటే మనకి ఎలా వచ్చిందో చూద్దాం. స్టార్ 3 స్టార్స్ వచ్చినాయి, అంటే ఇక్కడ ఉన్న 3 స్టార్స్ ఇంటూ 3 చేసినాం కదా, అందుకని 3 స్టార్స్ వచ్చినాయి. నెక్స్ట్ ప్లస్ ఎస్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ ఉన్న ఎస్ అనేది వస్తుంది అనమాట, అంటే పైథాన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నది, 3 స్టార్స్ వచ్చినాయి, అంటే ఇక్కడ ఏమున్నది స్ట్రింగ్స్లో ఈ స్ట్రింగ్స్లో ఉన్న స్టార్ అనేది 3 టైమ్స్ కావాలని అడిగినాం కాబట్టి ఇలా అనేది వచ్చింది. ఇక్కడున్న ఇంటూ 3 అంటే 3 స్ట్రింగ్స్, ఇక్కడున్న ఎస్ అంటే పైథాన్, ఇక్కడున్న ఇంటూ 3 అంటే ఇక్కడున్న స్టార్స్, 3 స్టార్స్ అనేవి వచ్చినాయి. ఇంతే, ఇదే స్ట్రింగ్ కన్కాటినేషన్స్, ఈ స్ట్రింగ్ రిపిటేషన్ అని అంటాం అనమాట. నెక్స్ట్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్స్. ఇప్పుడు మనం స్ట్రింగ్ని ఎలా దాని యొక్క లెంత్ ఎంత అని తెలుసుకోవడానికి యూజ్ చేసేదే లెంత్, అంటే లెన్ అని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు రవి అని ఒక స్ట్రింగ్ ఇచ్చినాం, దాని తర్వాత ఏం చేసినాం, లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ యూజర్ నేమ్. ఇక్కడ ఉన్న యూజర్ నేమ్ని లెంత్ కనుక్కోవడానికి లెన్ అని యూజ్ చేసి మనం దాని యొక్క లెంత్ అనేది కనుక్కుంటాం అనమాట. ఇక్కడ చూడండి, లెన్ అని పెట్టి ఇక్కడ బ్రాకెట్స్లో ఇక్కడ ఉన్న యూజర్ నేమ్ అంటే తీసుకుంటే ఈ యూజర్ నేమ్లో ఉన్న వాల్యూ యొక్క లెంత్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ప్రింట్ లెంత్ చేస్తే మనకి ఏమొచ్చింది, 4 అనేది వచ్చింది. అంటే 4 అనేది అంటే ఏంటిది, ఇక్కడ 4 అంటే ఏంటిది, ఇక్కడ 1 2 3 4 ఇలా ఉంది కాబట్టి దాని యొక్క లెంత్ 4 అనేది వచ్చిందనమాట. 1 2 3 4 కాబట్టి దాని లెంత్ 4 అని వచ్చిందనమాట. చూడండి, లెన్ అంటే బ్రాకెట్స్, లెన్ ఆఫ్ బ్రాకెట్స్, ఇది లెన్ ఆఫ్ బ్రాకెట్స్ అనేది ఏంటిది అంటే దాని యొక్క లెంత్ కనుక్కోవడానికి మనకు అనేది ఒక సింటాక్స్ అనమాట. రిటర్న్స్ నెంబర్ ఆఫ్ ఏ క్యారెక్టర్ ఇన్ ఏ గివెన్ స్ట్రింగ్. ఏదైతే గివెన్ స్ట్రింగ్ ఉన్నదో, ఈ స్ట్రింగ్ ఉన్నదో దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే దాన్నే రిటర్న్ చేసేదాన్ని లెన్ అని అంటారు. లెన్ ఆఫ్ అంటే ఇలా లెన్ రాసి ఒక ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, దీన్ని ఏమంటారు అంటే లెన్ ఆఫ్ అని చదవాలన్నమాట అని అంటారనమాట. మనం ఇంకొక అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు లక్కీ అని తీసుకున్నాం, లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ యూజర్ నేమ్. అంటే ఇప్పుడు మనకి యూజర్ నేమ్లో వాల్యూ ఏమున్నది, లక్కీ అనేది ఉన్నది అనమాట. దీని యొక్క లెంత్ ఎంత వస్తుందో చూద్దాం. ప్రింట్ ఆఫ్ లెంత్ అనేది తీసుకుంటే మనకి ఎంత వచ్చింది, 5. ఎందుకంటే ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి, 5 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 5 అనేది వచ్చింది అనమాట. ఇంతే దీని యొక్క లెంత్ కనుక్కోవడానికి. నెక్స్ట్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. అసలు మనం ఇందాక అనుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసినాము, లక్కీ అనేది మనం ఇస్తే దీని యొక్క లెంత్ అనేది కనుక్కుంటున్నాం. అదే ఒకవేళ అన్వాంటెడ్గా అంటే ఎవరైనా సడన్గా ప్రతి దాన్ని ఇచ్చిన దాన్ని కల్లా వెళ్ళి కోడ్లోకి వెళ్ళి ఇక్కడ స్ట్రింగ్ని చేంజ్ చేయలేం కదా, అందుకని మనం ఇక్కడ డైరెక్ట్ ఒక యూజర్ ఇచ్చేదానికి లెంత్ కనుక్కోవడం ఎలా అనేది చూద్దాం అనమాట. టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. Allow flexibility to take the input from the user. Read a line of input as a string. ఇక్కడ ఏంటి అని అంటే ఇన్పుట్, ఈ ఇన్పుట్ అనేది యూజ్ చేసుకొని యూజర్ ఇచ్చే స్ట్రింగ్కి మనం లెంత్ కనుక్కోవచ్చు అనమాట. అది ఎలా అని చూద్దాం. ఫస్ట్ చూడండి, యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ ఇన్పుట్ ఆఫ్ అనేది తీసుకుంటే మనకి ఇప్పుడు ఏదైతే ఈ యూజర్ నేమ్ ఉందో అది యూజర్ ఇచ్చే వాల్యూ అనేది ఇందులో స్టోర్ చేయాలి అని అర్థం అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ స్ట్రింగ్ యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ అనేది ఇక్కడ ఇచ్చేసినాం. ఇప్పుడు లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చినాం. ఏదైతే ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఉందో యూజర్ ఇచ్చే వాల్యూ అనేది ఇన్పుట్లో స్టోర్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ యూజర్ ఇచ్చే ఇన్పుట్, ప్రింట్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్. ఇక్కడ చూడండి, ఇన్పుట్ అనేది ఎవరు ఇచ్చారు, యూజర్ అనే టైంలో ఒక లక్కీ అనేది ఇచ్చింది, దాని అవుట్పుట్ ఏమొచ్చింది, 5 అనేది వచ్చింది. ఎందుకంటే ఈ ఇన్పుట్ అనేది పెట్టుకుంటే యూజర్ ఏమి ఇచ్చినా సరే దాని యొక్క లెంత్ అనేది వస్తుంది. ఇప్పుడు యూజర్కి ఇంకొక నేమ్ ఇవ్వాలి అనిపించింది, లైక్
యాపిల్. యాపిల్ అనే ఒక ఇన్పుట్ ఇచ్చిండనుకో యూజర్. దీని యొక్క అవుట్‌పుట్ ఏమొస్తది? 1, 2, 3, 4, 5 కాబట్టి దీనిదనేది 5 వస్తది. ఇప్పుడు బ్యాట్ అని ఇచ్చిండనుకో యూజర్ దీన్ని చేంజ్ చేసి ఇంకొకటి ఇయ్యాలనిపించిందనుకో బ్యాట్ అనేది ఇచ్చిందనుకో దీని యొక్క అవుట్‌పుట్ ఏమొస్తది? 5 అనేది 3 అనేది వస్తదనమాట. ఇలా యూజర్ నుంచి ఎలాంటి వాల్యూ అయినా తీసుకొని అప్పటికప్పుడు మనకి లెంత్ అనేది కావాలి అనంటే ఇలా ఇన్పుట్ ఆఫ్ అని యూజ్ చేసుకుంటే మనకి యూజర్ నుంచి ఎలాంటి వాల్యూ అయినా తీసుకొని లెంత్ అనేది కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అని ఇచ్చింది. ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అంటే ఇక్కడ ఈ వాల్యూస్ అనేది యూజర్ నుంచి తీసుకుంటున్నాం. ప్రింట్ యూజర్ నేమ్ ప్లస్ ఇక్కడ స్ట్రింగ్లో ఈజ్ ఇచ్చిర్రు, మళ్ళీ ప్లస్ ఈ ఏజ్ అనేది ఇక్కడ ఇచ్చిర్రు, ప్లస్ స్ట్రింగ్లో ఏమి ఇచ్చిర్రు? ఇయర్స్ ఆఫ్ ఓల్డ్. ఇక్కడ మనం ఇన్పుట్ దేనికి ఇవ్వాలి? యూజర్ నేమ్కి ఒక ఇన్పుట్ ఇవ్వాలి, ఏజ్ అనే దానికి ఒక ఇన్పుట్ ఇవ్వాలి. అంటే యూజర్ అనేటాయన యూజర్ నేమ్కి ఏజ్కి అనేది ఒక ఇన్పుట్ అనేది ఇస్తాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది? ఇక్కడ ఆయన యూజర్ అనేటాయన యూజర్ నేమ్ ఏమో లక్కీ అని ఇచ్చిండు, ఏజ్ ఏమో 13 అని ఇచ్చిండు. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? యూజర్ నేమ్ అంటే ఫస్ట్ యూజర్ నేమ్ ఏమి ఇచ్చిండు? లక్కీ అంటే లక్కీ అని వచ్చింది. దాని తర్వాత ప్లస్ ఇక్కడ స్ట్రింగ్లో ఏముంది? ఈజ్ అని ఉంది కాబట్టి డైరెక్ట్ ఈజ్ అని వస్తుంది, ఎందుకంటే అది స్ట్రింగ్లో ఉంది కాబట్టి. ఇక్కడ నెక్స్ట్ ఏజ్ అనేది స్ట్రింగ్లో లేదు, జస్ట్ నార్మల్ ఏజ్ ఉంది. ఏజ్ దగ్గరికి పోదాం. ఏజ్ దగ్గర పోగానే ఇక్కడ ఏముంది? ఏజ్లో ఇన్పుట్ అని ఉంది, అంటే ఇక్కడ యూజర్ ఏదో ఒకటి ఇచ్చిండు. చూద్దాం, ఇక్కడ యూజర్ ఏమి ఇచ్చిండు? 13 అని ఇచ్చిండు. అంటే మనకి ఇక్కడ ఏజ్ ప్లేస్లో ఏమొచ్చింది? 13 అని వచ్చింది. నెక్స్ట్ ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ అని ఇచ్చిండు. మొత్తం కలిపితే ఏమొస్తుంది? యూజర్ నేమ్లో లక్కీ ఈజ్ 13 ఇయర్స్ ఓల్డ్ అనేది మనకి ఇక్కడ వచ్చింది అనమాట.